దినదిన గండం నూరేళ్ళ ఆయుసు రోజు బతుకుతున్నాం, బతుకెళ్ళదీస్తున్నాం. డొక్కాడుతూనే రెక్కాడుతుంది. మేము పని చేయకుండా ఒక్క రోజు కూడా ఒక్క రూపాయి కూడా మాకు అదనంగా ఉచితంగా పైసలు రావు. ఇక్కడ మేము కష్టపడితే 4,701 కోటి రూపాయలు వస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు వచ్చినా మాకు ఈ సింగరేణి కార్మికులకు ఇదే చేస్తుంది. తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా కార్మిక కుటుంబాలలో వెలుగులు నిండినాయి. ఈ రోజు అమాస చీకటి నిండుకున్నది. ఇది కాదు వాస్తవానికి మాకు రావాల్సింది 4 లక్షలు ఒక్కొక్కరికి కార్మికునికి. ఇప్పుడు వస్తున్నది 1,90,000 అని చెప్తాను. అది కాదు వాస్తవ లాభం. మాకు మనిషికి 4 లక్షలు కుటుంబానికి రావాలి, ఒక్క కార్మికుడికి రావాలి. ఇది కాకుండా దొంగదారిన ఉచిత పథకాలు పెట్టి సింగరేణి నిధులను మళ్లిస్తుండు 2,300 కోట్లు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దీన్ని కార్మిక వర్గాలు, మొత్తం కార్మిక కుటుంబాలు, కార్మిక క్షేత్రం తీవ్రంగా ఖండిస్తుంది. ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊకుండా ఏ కార్మిక సంఘ నాయకులు కూడా బావినికి తిరగనీయం. చెప్పులు చీపుర్లు పట్టి గెదిమి కొడతాం.